ఉందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఇదిలా ఉంటే మార్క్ శంకర్ కోలుకోవాలంటూ తెలుగు చలనచిత్ర నటులు ప్రార్థిస్తున్నారు. తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని, ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. రైట్, మొత్తానికి క్రిటికల్ కేర్ అంటే అత్యవసర చికిత్స విభాగం నుంచి జనరల్ వార్డుకి వైద్యులు తరలించినట్లుగా తెలుస్తోంది. కానీ ఊపిరితిత్తులకు సంబంధించి ఇంకా వైద్య పరీక్షలు అయితే చేస్తున్నారు వైద్యులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, ప్రజెంట్ జనరల్ వార్డుకి తరలించినప్పటికీ కూడా ఊపిరితిత్తుల్లో పొగ ఉన్నటువంటి కారణంగా భవిష్యత్తులో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి యోచనలు వచ్చే అవకాశం ఉందా అనేటువంటి యోచనలు పరీక్షలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దుర్గా, అప్డేట్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ నిన్న ఏదైతే స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అత్యవసరమైనటువంటి చికిత్సను అంతటినీ కూడా మార్క్ శంకర్ కి సింగపూర్ ఆసుపత్రిలో అందించారు. అయితే ఈ రోజు ఉదయమే అత్యవసర యూనిట్ నుండి జనరల్ గా ఉండే పర్సనల్ రూమ్ కి మార్క్ శంకర్ ని షిఫ్ట్ చేశారు. అయితే మార్క్ శంకర్ కి కాలికి అలాగే చేతికి కూడా గాయమైంది. దీంతో పాటు అతను ఊపిరితిత్తుల్లో కూడా కొంచెం పొగ చేరడంతో దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఆల్రెడీ నిర్వహించారు. అయితే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా లేవు, ఇక ఫ్యూచర్ లో కూడా వచ్చే పరిస్థితి లేదంటూ కూడా డాక్టర్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక 3 రోజుల పాటు ఆయన్ని ఆసుపత్రిలో ఉంచాలంటూ కూడా డాక్టర్లు సూచించారు.